రైటిక నగరంలో వాన దంచి కొడుతుంది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నంలో ఈదురు గాలులతో జోరుగా వాన పడుతుంది. అటు అబిడ్స్, నాంపల్లిలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఎంజే మార్కెట్, కోటి, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లోనూ వాన కురుస్తుంది. కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట వైపు కూడా వాన పడుతుంది. ఇక పాత బస్తీలోనూ చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. చాంద్రయానగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, బండ్లగూడ, చెత్రినాక సహా తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. రైట్, ఇక నాంపల్లి నుంచి వర్షానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి విజయ్ అందిస్తారు. విజయ్, వర్షాల ప్రభావం ఎలా ఉంది? ఉపరితల ఆవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దానిలో భాగంగా గ్రేటర్కు ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనము నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ప్రజెంట్ చూడొచ్చు, ఈ ఏరియా మొత్తంగా కూడా ఒకేసారి భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. కరెక్ట్గా ఆఫీసులు, స్కూల్స్ ముగిసే టైంకు ఒకేసారి భారీ వర్షం కురవడంతో మొత్తం రోడ్లు చెరువును తలపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనం ఈ విజువల్స్ చూడొచ్చు. ఇది గాంధీ భవన్ టువర్డ్స్ మెట్రో స్టేషన్ వెళ్ళే రూట్. ఇదంతా కూడా మొత్తంగా కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మోస్తారు నుంచి భారీ వర్షం సిటీలో అన్ని చోట్ల కూడా కురుస్తున్నది. రోడ్లపైన మోకాళ్ళ వరకు నీరు నిలిచి ఉండిపోవడంతో వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది అవుతున్నారు. అయితే ఇప్పుడే ట్రాఫిక్కు సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ, హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్ కూడా అలర్ట్ అయ్యారు. అయితే ప్రధానంగా వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ప్రకారం సిటీలో అన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాత్రి 7:30-8 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేసింది. మనం ఒకసారి చూస్తున్నాము. మొత్తంగా కూడా ఇటు నాంపల్లి పరిసర ప్రాంతాలు, అదేవిధంగా ఇటు గాంధీ భవన్ వెళ్ళే మార్గం కానీ, కోటి, దిల్సుఖ్ నగర్, మలక్పేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ ఇటు సైడ్ కనిపిస్తుంది. ఇది పూర్తిగా టువర్డ్స్ ఇది అబిడ్స్, అదేవిధంగా ఈ రూట్లో వెళ్ళేటువంటి మార్గం లగడీ కపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట ఈ ఏరియా వెళ్ళే రూట్లో మొత్తంగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. చాలా వరకు కూడా సిటీలో కొంచెం వర్షం కురిస్తే చాలు చాలా ప్రాంతాలలో కూడా వాటర్ లాగిన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా కూడా పర్ఫెక్ట్ ఆఫీసులు అయిపోయే టైంకు మోస్తారు నుంచి భారీ వర్షం కురవడంతో మొత్తం రోడ్లపైన అయితే వర్షపు నీరు చేరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ సిటీ శివార్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మొత్తంగా కూడా నిన్న కూడా చూసాం, నిన్న రాత్రి కూడా అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు సంబంధించి వరద నీరు క్లియర్ కాకపోతే మళ్ళీ సిటీలో వర్షం స్టార్ట్ అవ్వడంతో ఇటు నగర ప్రజలు కానీ, వాహనదారులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చినటువంటి అలర్ట్స్ మనం చూడవచ్చు. ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, షేక్పేట్, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, ఆర్సీపురం, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజుల రామారం, మల్కాజ్గిరి, కాప్రా, ఎల్బీ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖనైతే అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా సిటీతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుండటంతో కొంత నగర ప్రజలు అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా ఇటు హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ పదే సూచనలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తంగా గ్రేటర్ వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం అయితే ప్రస్తుతం కురుస్తుంది. అయితే నగర ప్రజలకు ఇటు జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కూడా ఒక అలర్ట్ జారీ చేసింది. ఎక్కడైనా వాటర్ లాగిన మ్యాన్ హోల్స్ ఉంటే నగర ప్రజలు వాటిని ఓపెన్ చేయవద్దు, ఖచ్చితంగా సంబంధిత అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా హైడ్రా ఆల్రెడీ, జిహెచ్ఎంసీ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు కురిసిన వర్షంతో మొత్తం రోడ్లన్నీ కూడా ఒక చెరువును తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇటు నాంపల్లి, గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ఉంది. ప్రధానంగా ఈ వాటర్ అంతా కూడా చాలా చోట్ల నిలిచిపోవడంతో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. మెట్రో స్టేషన్లకు సంబంధించి మెట్రో స్టేషన్ల కింద అనేక మంది టూ వీలర్కి సంబంధించినటువంటి వాహనదారులు తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా గ్రేటర్లో ఒక్కసారిగా ఉదయం మనం చూస్తే కాస్త ఎండ కొట్టినప్పటికీ ఇప్పుడు సడన్గా మొత్తం వెదర్ కూడా
చేంజ్ అయిపోయింది. చాలా ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో, బైక్ పైన వెళ్ళాలంటే కూడా బైక్ టైర్లు మునిగిపోయేంత వాటర్ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో అలా జామ్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒకేసారిగా వాతావరణం మారడం, అనేక ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో నగర ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ కానీ జిహెచ్ఎంసీ మాన్సూన్ హైడ్రాక్ సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా రంగంలో దిగినప్పటికీ వర్షం కొంత నాన్ స్టాప్గా కురుస్తుండడంతో కాస్త ఇబ్బందులు అయితే తప్పడం లేదు. మొత్తంగా గ్రేటర్ వ్యాప్తంగానైతే ఆరెంజ్ అలర్ట్ ఉంది. 7:30-8 వరకు కూడా రాత్రి ఈ రకంగానే వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. నగర వ్యాప్తంగా వర్షం కంటిన్యూ కావడంతో కాస్త ఇబ్బందులు అయితే నగర ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్నారు. సిటీలో ట్రాఫిక్ సంబంధించి కూడా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. ఓవరాల్గా గ్రేటర్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల నగర ప్రజలు అలర్ట్గా ఉండాలి. ఏమన్నా ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ హైడ్రాక్ సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. ఇది నాంపల్లి, గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.